హాయ్ పవన్ టెల్ట్యూట్స్ ఛానల్కి స్వాగతం. నేను పవన్. ఈరోజు నేను మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఐబిపిఎస్ రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూలై 24 నుండి స్టార్ట్ అయింది. దీనికి అప్లై చేసే విధానం గురించి, అప్లై చేశాక ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంప్లీట్ సిలబస్ ఏమిటి, ఆ సిలబస్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఉన్న టాపిక్స్లో ఒక్కో టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ సెలెక్ట్ అయితే క్లర్క్ కానీ స్కేల్ 1 ఆఫీసర్ కానీ శాలరీ రేంజ్ ఎంతతో స్టార్ట్ అవుతుంది, ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి డైరెక్ట్గా రావాలి అనుకుంటే youtube.com/c/pavanteltutes అని టైప్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీ మెయిల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే మొబైల్లో అయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చి చేరుతుంది. ఇక ఫస్ట్ మనం అప్లై చేసే విధానం గురించి తెలుసుకుందాం. జూలై 12న స్టార్ట్ అవ్వాల్సిన అప్లికేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 12 రోజులు లేట్గా అంటే జూలై 24 నుండి స్టార్ట్ అయింది. జూలై 24 నుండి ఆగస్ట్ 14, 2017 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ ఫీ పేమెంట్కి కానీ ఎడిట్ చేసుకోవడానికి కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే లాస్ట్ డేట్ అనేది ఆగస్ట్ 14. ప్రింట్ తీసుకోవడానికి మాత్రం 29 ఆగస్ట్ వరకు ఉంది. ఇక అప్లై చేసుకోవడం ఎలా అంటే ఈ సైట్లోకి వెళ్ళండి. సంబంధించిన లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ చెప్పేసి దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి 4 పోస్టులకు సంబంధించి ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసేది ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది అన్నిటికీ ఒకేలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. ఈ డేట్స్ ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పాను కదా, అవే డేట్స్. దీని మీద క్లిక్ చేశారంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈ నోటీస్ చదువుకొని కంటిన్యూ చేసేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అనేది, మిడిల్ నేమ్ అనేది, లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ హైలైట్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కానీ ల్యాండ్లైన్ నెంబర్ కానీ మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడి తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి ఈ క్యాప్చా అనేది ఇక్కడ టైప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే ఫోటో సిగ్నేచర్ అనేది వస్తుంది. ఫోటో సిగ్నేచర్లో మీకు కంప్లీట్గా ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కలర్లో మాత్రమే దిగి ఉండాలి. అది కూడా సైజ్ అనేది 20 KB నుండి 50 KB మధ్యలో ఉండాలి. ఓకే, రీసెంట్గా దిగింది అది మాత్రమే ఉండాలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది. ఇక సిగ్నేచర్ కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో స్మాల్ లెటర్స్లో మాత్రమే మీరు సంతకం చేసి ఉండాలి. దాని సైజు 10 KB నుండి 20 KB మధ్యలో ఉండాలి. ఈ రెండు కూడా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారంటే డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో మీ మిగిలిన ఇన్ఫర్మేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే తర్వాత ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూలో ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మళ్ళీ ఎడిట్ చేసుకొని తర్వాత పేమెంట్కి వెళ్ళిపోవచ్చు. పేమెంట్ అనేది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా లేకపోతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, క్యాష్ వ్యాలెట్స్ వీటన్నిటి ద్వారా చేసుకోవచ్చు, IMPS అని చెప్పేసి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా కంప్లీట్ చేసామంటే ఇక అయిపోయినట్టే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఇంకా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ సెంటర్స్ ఇలాంటి మిగిలిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలంటే మీకు వీడియోస్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది, ఒక వీడియో చేస్తున్నాం. ఈ వీడియో చూడండి, హౌ టు గెట్ ఎ జాబ్ ఇన్ గవర్నమెంట్ రూరల్ బ్యాంక్స్ విత్ IBPS అని చెప్పేసి. ఈ వీడియో చూసారంటే దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ మొత్తం ఉంటాయి. లేకపోతే సైట్లోకి వెళ్ళినా సరే సైట్లో మీకు కంప్లీట్గా ఉంటాయి. ఓకే, ఇక అప్లై చేసుకున్న వాళ్ళకి చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళలో SC, ST, మైనారిటీ, డిజేబిలిటీస్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దానికి అటెండ్ అయిపోవచ్చు. అటెండ్ అవ్వడానికి గుంటూరు, వరంగల్, అనంతపూర్, హైదరాబాద్ ఈ 4 సెంటర్స్లో మన తెలుగు వాళ్ళకు ఉన్నాయి. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది ఒక 4 days పాటు. దానికి అప్లై చేసుకున్న వాళ్ళలో ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్.
ఇక్కడ ఆల్రెడీ ఒక పేజ్ ఉంటుంది చూడండి. పార్టిసిపేట్ చేసే బ్యాంకులు ఈ ఆర్ఆర్బిలో, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ రిక్రూట్మెంట్లో ఏ బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయని చూస్తే మీకు ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది ఆర్ఆర్బి, ప్రెసెంట్ హెడ్ క్వార్టర్స్ కానీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్, డిజైర్డ్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు. ఇక్కడ మనది ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది వరంగల్లో ఉంటుంది. తెలుగు మాత్రం వస్తే చాలు. ఓకే, ఇక్కడ ఇన్ని భాషల్లాగా అవసరం లేదు. తర్వాత ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలో ఉంది హెడ్ ఆఫీస్ అనేది, దీనికి కూడా తెలుగు వస్తే చాలు. ఆ తర్వాత చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అనేది గుంటూరులో ఉంది, దీనికి కూడా తెలుగు వస్తే చాలు. ఇక్కడ చూడండి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని ఉంది, ఇది చిత్తూరులో ఉంది హెడ్ క్వార్టర్స్, దీనికి కూడా తెలుగు వస్తే చాలు. ఒక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మాత్రం హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఇక్కడ తెలుగుతో పాటు ఉర్దూ కూడా వచ్చి ఉండాలి, ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్లో ఉర్దూ కూడా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఉర్దూ కూడా వస్తే మంచిది. దాంతోపాటు పడువాయి భారతీయ గ్రామీణ బ్యాంక్ అనేది ఉంది, ఇది పుదుచ్చేరిలో ఉంది. ఇక్కడ ఏంటంటే తెలుగు, మలయాళం, తమిళ్. ఎందుకంటే పుదుచ్చేరి మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం. ఈ పుదుచ్చేరి 3 భాషలకి హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఏంటంటే తమిళ్ పుదుచ్చేరి, మలయాళం అంటే మహే అంటారు, మహే అనే ప్రాంతం. తర్వాత తెలుగుకు సంబంధించి యానాం, మన తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుంది, ఒక 5 hours 6 hours జర్నీతో ఉండే తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉంటుంది ఈ యానాం అనేది. సో ఈ ప్లేసెస్ సంబంధించి ఈ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి 80 మార్క్స్కి ఉంటుంది, 45 minutesలో కంప్లీట్ చేయాలి. అది ఆఫీసర్ స్కేల్ 1 ప్రొబేషనరీ ఆఫీసర్ అయినా కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటే క్లర్క్ అయినా కావచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి చూడండి, 24th July నుంచి 14th August 2017 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే. దానికి సంబంధించి ఎక్స్పెండిచర్ అనేది మీరు ట్రావెలింగ్ కానీ అక్కడ అకామిడేషన్ అని కానీ మొత్తం అనేది మీరే బేర్ చేసుకోవాలి, బోర్డు అనేది బేర్ చేసుకోవాలి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది స్కేల్ 1కి అయితే 28th August నుండి 3rd September వరకు జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్కి ఆగస్టులో డౌన్లోడ్ చేసుకుంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది 4th September నుండి 9th September వరకు జరుగుతుంది. నెక్స్ట్ స్కేల్ 1 వాళ్ళకి, స్కేల్ 1 ఆఫీసర్ వాళ్ళకి ప్లస్ ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 9th September, 10th September, 16th September అనేది ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకి. ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రం 17th September, 23rd September అండ్ 24th September వరకు ఉంటాయి. రిజల్ట్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ అక్టోబర్లో ఉంటుంది. తర్వాత మెయిన్స్కి ఎలిజిబుల్ అయితే మాత్రం వాళ్ళకి ఎగ్జామ్ అనేది నవంబర్లో ఉంటుంది. November 5th అయితే ఆఫీసర్స్కి, November 12th అయితే ఆఫీస్ అసిస్టెంట్కి. రిజల్ట్ అనేది ఆ నెలలో కానీ డిసెంబర్లో కానీ ఉంటుంది. డేట్స్ మాత్రం, ఎగ్జాక్ట్ డేట్స్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది July 12th స్టార్ట్ అవ్వాల్సింది 24th స్టార్ట్ అయింది. సో అందుకని వాళ్ళు ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు, ఆ నెలలో ఎప్పుడైనా జరగచ్చు. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అప్లై చేసే ప్రొసీజర్. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ చూద్దాం. సిలబస్ చూసుకుంటే మనం రీజనింగ్ చూసుకుంటే రెండిటికి కంబైన్గా చెప్తున్నానండి, విడిగా చెప్పట్లేదు. ఓకే, రీజనింగ్ చూసుకుంటే మనకి సిలాలిజం అనే టాపిక్స్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి, పజిల్, టాబులేషన్, లాజికల్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇన్పుట్ అవుట్పుట్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్ అండ్ డైరెక్షన్ ఆల్ఫాబెట్, తర్వాత డేటా సఫిషియన్సీ, ఇవన్నీ ఉంటాయి. వీటిలో ఈ సిలాలిజం నుంచి 5 questions, బ్లడ్ రిలేషన్స్ నుంచి 5 questions రావడానికి ఆస్కారం ఉంది, కోడింగ్ డీకోడింగ్ నుండి 5 questions రావడానికి ఆస్కారం ఉంది, అలాగే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి 5 questions రావడానికి ఆస్కారం ఉంది, పజిల్స్ నుండి 5 questions రావడానికి ఆస్కారం ఉంది, ఒక్కోసారి ఒక 2 పెరగచ్చు, ట్యాబులేషన్ నుండి 3 to 5 ఉంటాయి, లాజికల్ రీజనింగ్ నుంచి మాత్రం 5 to 10 questions తప్పకుండా వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ప్రతి ఎగ్జామ్లో 10 questions తగ్గకుండా వస్తున్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ మాత్రం కొన్నిసార్లు ఇస్తున్నారు, కొన్నిసార్లు ఇవ్వట్లేదు.
ఇస్తే మాత్రం 5 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి, అంటే 0 to 5 అనుకోవచ్చు. అలాగే ఈ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానీ, ర్యాంకింగ్ డైరెక్షన్ ఆల్ఫాబెట్ టెస్ట్ కానీ, డేటా సఫిషియన్సీ కానీ. ఓకే, ఇవేంటంటే ఈ టాపిక్స్ తప్పనిసరిగా ఉంటే క్వశ్చన్స్ నెంబర్స్ అనేవి పెరగచ్చు, తగ్గచ్చు. ఓకే, ఇది మొత్తం రీజనింగ్కి సంబంధించింది. ఇక నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ కానీ లేకపోతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైనా సరే రెండు కంబైన్డ్గా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, సీక్వెన్స్ అండ్ సిరీస్ సంబంధించి 1 to 2 క్వశ్చన్స్, ఒక్కోసారి 3 క్వశ్చన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటిని ఎస్ఐ అండ్ సిఐ అంటారు. సైడ్స్ అండ్ ఇండిసెస్, వీటి నుంచి 1 క్వశ్చన్ నుండి 2 క్వశ్చన్స్ లేకపోతే 3 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ నుండి 1 to 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక ఈ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 3 టాపిక్స్ నుండి 2 క్వశ్చన్స్ తగ్గకుండా వస్తాయి. 2 క్వశ్చన్స్ పైకి కూడా రావచ్చు. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ గురించి 3 క్వశ్చన్స్ మాత్రం తప్పనిసరిగా వస్తాయి కూడా, 3 to 4. నంబర్ సిస్టమ్స్ నుంచి 3 క్వశ్చన్స్ కన్సిస్టెంట్గా వస్తున్నాయి. సింప్లిఫికేషన్ నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. పర్ముటేషన్, కాంబినేషన్ అండ్ ప్రాబిలిటీ 3 కంబైన్డ్గా 5 క్వశ్చన్స్ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం 15 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అంటే ఇది ఒక డేటాగా ఇస్తారు కాబట్టి ఒక క్వశ్చన్లో 5 అలా వస్తుంది. ఓకే, దానిలో టోటల్గా 15 ఉంటాయి. ఓకే, ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ గురించి. ఈ రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్స్ మాత్రం ఇవే ఉంటాయి. క్వశ్చన్స్ మాత్రం కొన్ని టాపిక్స్ నుంచి ఎక్కువగా తక్కువగా మారుతూ ఉంటాయి. సో తప్పనిసరిగా ఏంటంటే ఈ స్ట్రాటజీలో మాత్రం రావడానికి అవకాశం ఉంది. ఇలా ప్రిపేర్ అయితే బెటర్. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ టాపిక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అనే కాదు, అన్నిటికీ ఇంపార్టెంట్. ఇవేంటంటే లాస్ట్ 6 months ఏవైతే జరిగినాయో కరెంట్ ఈవెంట్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. వాటిలో ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే ఇండియన్ కరెంట్ ఈవెంట్స్, ఇండియాలో జరిగిన కరెంట్ ఈవెంట్స్, తర్వాత నేషనల్గా ఇంటర్నేషనల్గా జరిగిన ప్రముఖంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన అంశాలు, తర్వాత స్టాండర్డ్ జీకే ఉంటాయి, స్టాండర్డ్గా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, కొన్ని బ్యాంకింగ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో వచ్చిన పెద్ద మార్పులు ఏంటి, బ్యాంకింగ్లో కానీ ఫైనాన్షియల్గా జరిగిన కొన్ని మార్పుల గురించి, బ్యాంకింగ్ అంటే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇలాంటి వాటి గురించి, ప్లస్ ఆర్బీఐ తీసుకున్న కొత్త విధానాలు, పరపత విధానాలు కావచ్చు, ఏవైనా సరే బ్యాంకింగ్ సంబంధించిన మొత్తం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పద్ధతి, రాజ్యాంగ విధానాల గురించి, భారత రాజ్యాంగ విధానాల అన్నిటి గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనం దేశవ్యాప్తంగా కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయి, కొన్ని ఇంపార్టెంట్గా ఈవెంట్స్ జరుగుంటాయి, వాటి డేట్స్ అనేవి మనం చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి, సైంటిఫిక్గా ఏమేమి జరిగాయని చెప్పేసి మన ఇస్రోకి సంబంధించినవి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో నాసాకు సంబంధించి వాళ్ళు చేసినవి కానీ, చైనాకి సంబంధించినవి చేసినవి కానీ, సైంటిఫిక్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏం జరిగాయని చెప్పేసి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ అండ్ కల్చర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని కన్సిస్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఏంటంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, తర్వాత కొన్ని రీసెంట్గా డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ప్రభావాల గురించి కానీ, దేశంలో ఎటువంటి మార్పులు జరిగాయి వాటి గురించి కానీ, తర్వాత స్పోర్ట్స్ అంటే క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో టెన్నిస్ టోర్నమెంట్స్, ఇటువంటి టోర్నమెంట్స్ కావచ్చు, స్పోర్ట్స్ అన్నిటి గురించి ఏ అయితే ప్రముఖంగా వార్తల నుంచో వాటన్నిటి గురించి, కల్చర్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు, జనరల్ అవేర్నెస్ వచ్చు. ఇవేంటంటే మ్యాక్సిమం లాస్ట్ 6 monthsగా జరిగిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. టాపిక్ డివైడ్గా చదువుతారో లేకపోతే కంబైన్డ్గా చదువుకుంటారో, డేట్స్ ప్రకారం చదువుకుంటారో అది మీ ఇష్టం. ఓకే, జనరల్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ చూసుకోవాలి.
కంప్యూటర్ అవేర్నెస్లో మ్యాక్సిమం ఏంటంటే స్టార్టింగ్ మీ జనరేషన్స్, కంప్యూటర్ జనరేషన్స్ గురించి అడుగుతారు. ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి, సెకండ్ జనరేషన్ ఏంటి, థర్డ్ జనరేషన్ టైం పీరియడ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్స్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి, తర్వాత మనం కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి, వాటి గురించి అడుగుతాడు. తర్వాత ఎంఎస్ ఆఫీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు కొన్ని బేసిక్ షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. ఒక ఎంఎస్ ఆఫీస్ నుంచే కాదు, మిగిలిన వాటన్నిటి గురించి కంప్యూటర్ షార్ట్ కట్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓరియంటేషన్ మీద ఉంటుంది, మెమరీ ఓరియంటేషన్ మీద. తర్వాత ఇంటర్నెట్, దాని ప్రభావం, ఇంటర్నెట్ ఇప్పుడు ఎలా వ్యాప్తి చెందుతుంది, ఇంటర్నెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా నెట్వర్కింగ్ సంబంధించింది, ల్యాన్ వ్యాన్ ఇది మొత్తం. ఓకే, ఈ నెట్వర్కింగ్ గురించి కూడా తెలుసుకోవాలి, మోడెమ్ గురించి. కంప్యూటర్లో కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, చాలా అబ్రివేషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ అబ్రివేషన్స్ అన్నీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక టెక్నాలజీ అనేది, మోడర్న్ డే టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అయిపోతూ ఉంది, ఇంప్రూవ్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, దాని సోర్సెస్ ఏంటి, వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో టాపిక్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎర్రర్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఈ టాపిక్స్ నుంచి ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం ఈ టాపిక్స్ గురించి ప్రీవియస్ కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇది కంప్లీట్గా సిలబస్ అనేది. ఈ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ అవేర్నెస్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను ఎందుకు చెప్పలేదంటే, కన్సిస్టెంట్గా ఉండదు జనరల్ అవేర్నెస్ అనేది, మారుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటేనే కీప్ చేంజింగ్ అనమాట. కాబట్టి వీటి గురించి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అయితే ఇవ్వచ్చు, కానీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మాత్రం చెప్పలేము. నుంచి జీకేకి, కంప్యూటర్ అవేర్నెస్కి రెండింటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, అవి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇక ఇంగ్లీష్ అనేది కన్సిస్టెంట్గా ఇవే టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్ జాబ్కి అయితే ఆ ప్రశ్నల డిఫికల్టీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. స్కేల్ 1 ఆఫీసర్కి అయితే ఆ డిఫికల్టీ కొంచెం పెరుగుతుంది. ఐబీపీఎస్కి అన్ని రైట్స్ ఉన్నాయి ఎటువంటి చేంజెస్ అయినా చేయడానికి, కాబట్టి ఆ చేంజెస్ అన్నిటికీ రెడీగా ఉండండి. ఆఫీస్ అసిస్టెంట్స్కి ఏంటంటే ప్రిలిమ్స్ ఒక్కటి క్వాలిఫై అయితే మెయిన్స్ ఒక్కటి కష్టపడాల్సి వస్తుంది. ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేది ముందుగా చెప్పలేం. ఆల్రెడీ కొంతమంది క్వశ్చన్ చేశారు. ఎందుకంటే మనం ఎంతమంది అప్లై చేస్తారు, అప్లై చేసిన తర్వాత వాళ్ళు స్కోర్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రిలిమ్స్లో ఈ 2 టాపిక్సే ఉంటాయి, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ కానీ, లేకపోతే రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ, ఈ 2 టాపిక్సే ఉంటాయి. కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అయినట్లు ఈ 2 టాపిక్స్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారంటే ఒకేసారి ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్కి యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత సపరేట్గా కొంచెం టైం కాన్సన్ట్రేట్ చేసి ఈ 3 టాపిక్స్ ప్రిపేర్ అయ్యారంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్ అనేది మనకి పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, సిలబస్ కావచ్చు, మనం అప్లై చేసే విధానం కావచ్చు. ఇక వాళ్ళ శాలరీ రేంజ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఈ 3 పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి. ఓకే, కానీ ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రం ముందుగానే అయిపోతుంది, నవంబర్, డిసెంబర్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో టోటల్గా చూసుకొని కూడా అయిపోయిన తర్వాత మన స్టార్టింగ్ శాలరీ అనేది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ అనేది టేక్ హోమ్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మాత్రం 15,000 నుండి 19,000 వరకు శాలరీ వస్తుంది. ఆఫీసర్ స్కేల్ 1 అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అలాంటి వాళ్ళకైతే 29,000 నుండి 33,000 వరకు ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 అయితే 33,000 నుండి 39,000 వరకు వస్తుంది. ఆఫీసర్ స్కేల్ 3 అయితే 38,000 నుండి 44,000 వరకు వస్తుంది. ఈ 2 బాగా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్, కొంచెం పెద్ద క్యాడర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ కానీ, ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకి కానీ
ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, స్టార్ట్ అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ బ్యాంకులకి ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం అనేది 1 year నుంచే జరుగుతుంది ఆర్ఆర్బీలో ఈ అసిస్టెంట్ అనే పోస్టులకి. కాబట్టి ఇంటర్వ్యూ లేదు. దాంతోపాటు మీరు స్టార్టింగే మెయిన్స్కి కాన్సన్ట్రేట్ చేసి మెయిన్స్ మీదే దృష్టి పెట్టారంటే, మెయిన్స్కే ప్రిపేర్ అయ్యారంటే అదే ప్రిపరేషన్ మీకు ప్రిలిమ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక టాపిక్ తీసుకోవడం, ఏదో బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఉన్న ప్రతి మోడల్స్ని టచ్ చేసుకుంటూ రోజుకు ఒక టాపిక్ కంప్లీట్ చేసుకున్నామంటే ఈ 12 టాపిక్స్ వేసుకున్నా కూడా 12 daysలో కంప్లీట్ అయిపోతుంది. 1 weekలో మనం 6 days 6 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి 7th day మనం రివిజన్ చేసుకున్నామంటే కరెక్ట్గా 2 weeksలో రీజనింగ్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డైలీ ఒక టాపిక్ తీసుకోండి. అంటే ఇలాగే ఈ 4 కలిపి ఒక టాపిక్, ఈ 4 కలిపి ఒక టాపిక్, ఈ 3 కలిపి ఒక టాపిక్, ఇలా తీసుకున్నారంటే సో టోటల్గా రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనకి 2 monthsలో అంటే డైలీ మ్యాక్సిమం టైం అనేది కేటాయించాలి. ఒక మెయిన్స్కి ప్రిపేర్ అయితే మాత్రం క్లర్క్ జాబ్, ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ మాత్రం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీకు దీనికి సంబంధించి మీ సందేహాలు, సలహాలు, అభిప్రాయాలు ఏమన్నా సరే కామెంట్ బాక్స్లో టైప్ చేసి నాకు పంపించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, Google+ ద్వారా షేర్ చేసి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ.